ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్కలు చూడండి. వీటికి సెలైన్లు వేలాడుతున్నాయి కదూ. ఈ చెట్లలో సుగంధభరిత కలపను మార్చేందుకు సెలైన్ ద్వారా ఫంగస్ ఎక్కించే ప్రక్రియ. ఇదేదో ఇతర దేశాల్లో కాదండోయ్. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మడిచెర్ల గ్రామంలో ఉంది ఈ క్షేత్రం. ఈ వ్యవసాయ క్షేత్రం రైతు నాదెండ్ల శ్రీనివాస్దే. మొదట్లో కేవలం కొబ్బరి మొక్కలే ఉండేవి. మొక్కల మధ్య ఖాళీ స్థలం అధికంగా ఉండటంతో అంతర పంటలు సాగు చేయాలనుకున్నారు. అగర్వుడ్ గురించి విని దాని ప్రాధాన్యత తెలుసుకున్నాక 4 ఏళ్ల క్రితం అంతర పంటగా అగర్వుడ్ మొక్కలు నాటారు. ఇక్కడి వాతావరణం, నేల స్వభావం కారణంగా మొక్కలు ఆరోగ్యంగా బలంగా పెరిగాయి. దీంతో 6-7 ఏళ్లకు చేయాల్సిన ఇనాక్యులేషన్ ప్రక్రియను ఇప్పుడే చేస్తున్నారు. ఇనాక్యులేషన్ అంటే ఫంగస్ను చెట్లకు ఎక్కించడం అన్నమాట. సాధారణంగా ఈ మొక్క కలప మామూలుగానే ఎటువంటి వాసన లేకుండా ఉంటుంది. ఈ ఫంగస్ ఎక్కించినప్పుడు తన రక్షణ కోసం ప్రత్యేకమైన రెజిన్ను విడుదల చేస్తుంది. ఆ రెజిన్తో కలిసిన కలప అత్యంత ఘాటైన సుగంధ వాసనగా మారుతుంది. అలా మారిన హార్డ్వుడ్, సాఫ్ట్వుడ్కు అరబ్ దేశాల్లో విపరీతమైన డిమాండ్. అందుకే మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, తైవాన్, లావోస్, సింగపూర్ లాంటి దేశాల్లో ఈ మొక్కలను అధికంగా పెంచుతున్నారు. గత కొన్నేళ్లుగా మన దేశంలోని నాగాలాండ్, త్రిపుర లాంటి పలు రాష్ట్రాల్లో కూడా వీటి సాగు విస్తీర్ణం పెరిగింది. 4-5 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వీటి సాగును పరిచయం చేస్తూ కలపను మార్కెటింగ్ చేస్తున్నారు యువకుడు సంపంగి ప్రసాద్. చిన్నప్పటి నుంచే మొక్కల పైన ఇష్టంతో నేను ఈ అగర్వుడ్ అయిన ప్రాజెక్టులో రావడం జరిగింది. విపరీతంగా అగర్వుడ్ వాడుతారు అని తెలిసిన తర్వాత నేను అస్సాం, మిజోరం, నాగాలాండ్, త్రిపుర లాంటి ప్రాంతాలు ఎన్నో ప్రాంతాలు తిరిగి అక్కడి నుంచి వుడ్ సప్లై చేయడం జరిగింది. దాని తర్వాత ఇంత వాల్యుబుల్ వుడ్ మన ప్రాంతంలో ఎందుకు పెరగొద్దని చెప్పేసి నేను కొంతమందిని రైతులను హైడ్ చేసుకొని స్టార్టింగ్లో కొన్ని మొక్కలు అయితే తీయడం జరిగింది. టెంపరేచర్ తక్కువ ఉన్న ప్రాంతాల్లో పెరిగే మొక్క కాబట్టి అంతర్ పంటగా రైతుకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని గమనించిన నేను ఇప్పుడు ఇక్కడ చాలామంది రైతులతో అగర్వుడ్ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్న మీరు ఈ ప్లాంటేషన్ అంతా కూడా కొబ్బరి తోటలు వేసిన తోట. ఎకరానికి 350 నుంచి 400 మొక్కలు ఇది వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం దీనికి ఇనాక్యులేషన్ ప్రక్రియకి అంటే 18 ఇంచులు దాటిన ప్రతి మొక్కకి ఇనాక్యులేషన్ అనే ప్రక్రియ ఉంటుంది. ఇనాక్యులేషన్ అంటే ఏమీ లేదు, దానికి ఫంగస్ని ఎక్కిస్తాం అన్నట్టు. సహజంగా ఏ చెట్టుకైనా మనం రంధ్రం చేసినా కానీ కొట్టినప్పుడు కానీ చనిపోయే అవకాశం ఉంటుంది. అగర్వుడ్లో ఉన్న విలువైన గుణాలు ఏంటంటే దీనికి దానంతట అది బతికే గుణం ఉండటం వల్ల మనం ఫంగిసైడ్ దీంట్లో చేసినప్పుడు చెట్టుకు రంధ్రం వేసి ఫంగస్ ఇచ్చినప్పుడు చెట్టు బతకడానికి ఒక విధమైన రెజిన్ విడుదల చేస్తుంది. ఆ చుట్టూ ఫామ్ అవడం వల్ల అది దుబాయ్, అరబ్ కంట్రీలలో విపరీతమైన ప్రైజ్ ఉండటం వల్ల ఎక్స్పోర్ట్ చేయడానికి గల కారణం ఉంది. అగర్వుడ్ మొక్కని అంతర్ పంటగా సపరేట్ ల్యాండ్, సపరేట్ వాటర్ అవసరం లేకుండా విపరీతమైన డిమాండ్ ఉన్న అగర్వుడ్ పంటని రైతులు వేసుకోవాలనేది నా విన్నపం. రైతు పామాయిల్కి మధ్యలో కొబ్బరి మధ్యలో కానీ 6 అడుగు కేవలం 6 అడుగు డిస్టెన్స్తో ఎకరానికి 350 మొక్కలు డ్రిప్ వేసుకున్నట్లయితే కేవలం దాన్ని ఒక ఫీటున్నర గుంట తీసి దానికి కొంచెం ఎరువు వేసినప్పుడు పామాయిల్ కొబ్బరికి వేసినప్పుడు దీనికి కొద్దిగా ఎరువు వేసుకుంటే దాని పెరుగుతుంది. అయితే నల్లరేగడి నేలలు కానీ తర్వాత చౌడు నేలలు కానీ దీనికి అనుకూలం కాదు. దీని సపరేట్గా వాతావరణం స్ట్రైట్గా దీని మీద పడకుండా కొంచెం పాక్షిక నీడ కల్పించినట్టయితే అగర్వుడ్ని విపరీతమైన గ్రోత్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి కాల పరిమితి 10 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంటుంది. అంటే మనం 6-7 సంవత్సరాలు అప్పుడు కరెక్ట్గా 6-7 ఇయర్స్ అప్పుడు మన ఇనాక్యులేషన్ అనే ప్రక్రియని దీని చెట్టుకు రంధ్రాలు పెట్టి దీనికి సెలైన్లు పెట్టి ఇనాక్యులేషన్ చేసిన 2 ఇయర్స్ తర్వాత అంటే రఫ్గా 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కాల పరిమితి ఉన్న చెట్లకి ఇనాక్యులేషన్ చేసి 10 సంవత్సరాల తర్వాత కట్ చేస్తాం అన్నట్టు. దీని ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే దుబాయ్, అరబ్ కంట్రీలో లోకల్ మార్కెట్లో కొంచెం తక్కువ ఉన్నప్పటికీ దుబాయ్, అరబ్ కంట్రీలో విపరీతమైన రేటు దీనికైతే ఉంది. అయితే వాస్తవానికి దీనికి వరస్ట్ రేట్ వచ్చేసి 10,000-15,000 రూపాయలు కేజీ ధర ఉంటే హైయెస్ట్ రేట్ అయితే 2,50,000, 3 లక్షల వరకు కూడా ఉంది. అది మన రైతులకు కూడా ఇచ్చి ఆ ఇనాక్యులేషన్ నేనే చేస్తాను బైబ్యాక్ గ్యారంటీ ఇచ్చి మరి రైతుల్ని ఈ పంట వైపు ప్రోత్సహిస్తున్నాం. అది మళ్ళీ మార్కెటింగ్ చేసేది మేమే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండాలని చెప్పేసి గత 3-4 సంవత్సరాల నుంచి ఎలాగో నాకు మార్కెటింగ్ నా ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఇనాక్యులేషన్ కూడా మనమే చేయాలని రీసెంట్గా చాలా దేశాల్లో తిరిగి ఇనాక్యులేషన్ మెడిసిన్ ఇప్పుడు మనం వేస్తున్న మెడిసిన్ వచ్చేసి థాయిలాండ్, లావోస్ది, ఇంకా మన దగ్గర సింగపూర్ది ఉంది, తర్వాత మలేషియాది ఉంది. ఇట్లా 4-5 రకాల ఇంకో 10 మనకంటే ముందున్న 10-15 కంట్రీలు దీనిపైన బాగా రీసెర్చ్ చేసి గవర్నమెంట్ సపోర్ట్తో ఎంతో దీని విలువలు తెలిసిన గవర్నమెంట్ సపోర్ట్తో ఎంతో రీసెర్చ్లు చేస్తున్నాయి. అన్నీ తీసుకొచ్చి మన ప్రాంతంలో ఇనాక్యులేషన్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండాలనేది నా ఆకాంక్షతో నేను పనిచేస్తున్నాను. కొబ్బరిలో మట్టలు కొట్టినప్పుడు కానీ తర్వాత మనం మధ్యలో ట్రాక్టర్ తిరిగినప్పుడు కానీ మట్టలు ఎప్పుడైనా మనం గల్లు కొట్టినప్పుడు కానీ అగ్రివుడ్ మీద పడి ఏమైనా డ్యామేజ్ అయ్యేదనే ఆలోచనలు చాలామంది కొంతమంది అపోహలు ఉన్నాయి. ఇది స్ట్రెచబుల్ పంట. తుఫాన్లు వచ్చినప్పుడు కానీ గాలి దుమ్ములు వచ్చినప్పుడు కానీ మనం ఒకవేళ మండ కింద దీని మీద పడితే మనం మండ తీసి మనం మట్ట తీసి పక్కన పెట్టినప్పుడు మళ్ళీ స్ట్రైట్గా అయ్యే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక పంటల్లో ఇది వేసుకొని దీనికి ఎకరానికి 30,000, 25,000 నుంచి 30,000 ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది ఓవరాల్గా రైతుకి. ఖచ్చితంగా రైతులు ఈ సాంప్రదాయ పంటలతో పాటు ఇలాంటి కమర్షియల్ ప్లాంట్లకు కూడా అంతర్ పంటగా వేసుకొని రైతు అదనపు ఆదాయం పొందాలనేది నేను ఆలోచిస్తున్నాను. ఇది ఇనాక్యులేషన్ చేసిన తర్వాత మనం 2 సంవత్సరాల తర్వాత చెట్టుకి 2 నుంచి 3 కేజీలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఓన్లీ హార్డ్వుడ్ మాత్రమే. సాఫ్ట్వుడ్ని మళ్ళీ
మనం హైడ్రోసాల్ వాటర్గా వాడుకునే అవకాశం అయితే ఉంటుంది. రైతుకి చెట్టు నుంచి ఇప్పుడు వరస్ట్గా 10,000 రూపాయలు వేసుకున్నా కానీ 10-15,000 రూపాయలు వేసుకున్నా 350 చెట్లు రైతు వేసుకునే అవకాశం ఉంటుంది. అంటే 35 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు కేవలం 10 సంవత్సరాల్లోనే రైతుకి అదనపు ఆదాయం వస్తుంది. కాబట్టి సపరేట్ ల్యాండ్, సపరేట్ వాటర్ అవసరం లేకుండా రైతులు దీనిపైన మొగ్గు చూపాలన్నదే నా మనవి. సాధారణంగా అంతర పంటలుగా దీర్ఘకాలిక మొక్కలైన శ్రీగంధం, ఎర్రచందనం లాంటి మొక్కలను నాటుతున్నారు రైతులు. అయితే అవి చేతికి రావాలంటే కనీసం 20 నుండి 25 సంవత్సరాల సమయం పడుతుంది. అది కూడా వాతావరణ పరిస్థితులు, నేల స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది. కానీ అగర్వుడ్లో కృత్రిమ పద్ధతిలో కేవలం 9-10 ఏళ్లలోనే పంట చేతికొస్తుంది. మార్కెటింగ్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బైబ్యాక్ ఒప్పందం ఉండటంతో చాలా మంది రైతులు వీటి సాగుకు మొగ్గు చూపుతున్నారు. 4 సంవత్సరాలు ఇలా ప్రసాద్ గారు వచ్చి మాకు చెప్పారు ఇలా చేయాలని. మేము దాని ప్రకారం పాటించాము. మాకు బాగా ఉందండి. మేము బాగా చేస్తాము, బాగా చూసుకుంటున్నాము చెట్లను కూడా. వీటితో పాటు శ్రీగంధం వేసాము. అవి కొంచెం ఎదుగుదల కొంచెం ఆగినాయండి. ఇది బాగా స్పీడ్గా పెరుగుతుంది. బాగా పోటాపోటీగా మేము పెంచుతాం. తోటలో ఇక్కడ ఒక ఎకరానికి వేసాం. సపోర్ట్ ప్రసాద్ గారు వేయించారు. ఇక్కడ అన్ని రకాలుగా మొక్కలు చిన్నప్పటి నుంచి మొక్కలు కూడా ఇచ్చి సపోర్ట్ చేసి బాగా ఇస్తున్నారు. ఆయన బాగా ఎదిగినాయి. మాకు 4 సంవత్సరాల్లో బాగా ఎదిగినాయి. ఇంత బాగా ఎదగటం ఎక్కడా లేదు. మాకు స్పీడ్గా ఎదిగినాయి. అంటే ఈ నేల సూట్ఫుల్ అయింది బాగా. అగర్వుడ్ మొక్కలు అంతర పంటలుగా సాగు చేస్తే ఎలాంటి అదనపు ఎరువులు, నీటి తొడులు ఇవ్వాల్సిన అవసరం లేదు. 10 ఏళ్లలో 20 నుంచి 25 ఇంచుల చుట్టుకొలతతో 15 నుంచి 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఒక్కో చెట్టుకు వచ్చే హార్డ్ వుడ్, సాఫ్ట్ వుడ్ కు హీనపక్షంగా 10 నుండి 15 వేలు వచ్చినా ఎకరాకు 350 చెట్లకు దాదాపు 35 నుండి 40 లక్షలు ఎక్కడికి పోవు. రైతులు ఒక్కసారి కొద్దిపాటి పెట్టుబడితో 10 ఏళ్లలో మంచి ఆదాయం పొందే పంటగా చెప్పవచ్చు. ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే సాగే అగర్వుడ్ పంట ఇప్పుడు ఏపీలోనూ ప్రయోగాత్మకంగా సాగవుతోంది. నూజివీడు కొత్తపల్లిలో ప్రస్తుతం ఈ అగర్వుడ్ను సంపంగి ప్రసాద్ అనే యువ రైతు సాగు చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి వ్యవసాయంపై ప్రసాద్కు మక్కువ. అయితే తరతరాలుగా సంప్రదాయ పంటలకు అలవాటు పడిన రైతులు ఏడాదంతా కష్టపడినా నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితిని గమనించి ప్రసాద్ రైతుకు లాభం చేకూర్చేలా పండే పంటలపై దృష్టి పెట్టారు. నేను మా బ్రదర్ కువైట్లో సెటిల్ అవడం వల్ల గత 4-5 సంవత్సరాల క్రితం సహజంగానే నాకు మొక్కలంటే కొంచెం ప్యాషన్, మొక్కలంటే ఇష్టం. దానివల్ల ఈ ఎర్రచందనం, శ్రీగంధం అని చెప్పేసి నల్గొండలో ప్రాజెక్ట్ చేస్తుంటే ఈ ప్రాజెక్టు కాదు, అది సహజంగా రావడానికి 20 నుంచి 30 సంవత్సరాలు టైం పడుతుంది. దీనికి సంబంధించింది అగర్వుడ్ ఊద్ అనేది మనం మెయిన్ ఇండియా నుంచి వస్తుంది. అది కువైట్లో పెద్ద మార్కెట్ ఉంది. ఆయన చెప్పడంతో నాకు ఇంట్రెస్ట్ కలిగి నేను అస్సాం, మిజోరం, నాగాలాండ్, త్రిపుర లాంటి ఏరియాలో ఫస్ట్ తిరిగాను. దాని తర్వాత మన దగ్గర ఇండియాలో ఏంటంటే దీని గురించి అంత రీసెర్చ్ ఎక్కడా లేదనే ఉద్దేశంతో నేను వేరే కంట్రీలు వెళ్ళడం జరిగింది. ఉదాహరణకు లావోస్, వియత్నాం, సింగపూర్ లాంటి దేశాలు, వేరే దేశాలు అగర్వుడ్ పైన 20 నుంచి 30 సంవత్సరాలు అలా రీసెర్చ్ చేసిన దేశాలు ఎక్కడైతే ఉన్నాయో వాటితో తిరిగి ఇలాంటి ప్లాంటేషన్ మన దగ్గర కూడా వేయాలి. వేస్తే రైతులకి అంతర పంటగా సపరేట్గా ఇప్పుడు పామాయిల్ కానీ కొబ్బరి కానీ దాని దిగుబడి తీస్తూనే ఇప్పుడు ఇది కొబ్బరి తోట ఎట్లయితే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో అగర్వుడ్ ప్లాంటేషన్ చేసుకుంటే అంతర పంటగా రైతుకు అదనపు ఆదాయం వచ్చే అవకాశంతో నేను చాలామంది రైతులు ప్లాంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మేము భూటాన్ బోర్డర్ నుంచి తెస్తాం. ఇదంటే దీంట్లో స్పీసీస్ ఉంటాయి, చాలా రకాల జాతులు ఉంటాయి, 18 రకాల జాతులు ఉంటాయి దీనికి. అంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కష్టం. దీన్ని మన వాతావరణానికి మన క్లైమేట్ సెట్ ఏంటంటే అక్యులేరియా మెలాకాన్సిస్ అని, కాసియా అని ఇంకో 2-3 రకాల వెరైటీలు ఉన్నాయి. బట్ మేము ఇక్కడ ఇచ్చేది కాసియా అనే వెరైటీ, మెలాకాన్సిస్ వెరైటీ, అక్యులేరియా మెలాకాన్సిస్ వెరైటీ ఎక్కువ ఇస్తాం. దాని ఇప్పుడు మనకి పామాయిల్ కొబ్బరి ఉంది కాబట్టి ఈ షేడ్కి ఆ హ్యూమిడిటీ అనేది అలవాటు అయిపోయి మొక్కలు ఇక్కడ కూడా విపరీతంగా పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ మీరు చూసిన ప్లాంటేషన్ ఇదే ఉదాహరణ మనకి 2019లో వేయడం జరిగింది. సహజంగా అగర్వుడ్ అనేది 8 నుంచి 10 సంవత్సరాలు ఇనాక్యులేషన్ చేసి కట్ చేసి హార్వెస్టింగ్ చేసే పద్ధతి ఉంది. 18 చుట్టుకొలత అనేది ఇంపార్టెంట్, మేజర్గా 10 నుంచి 20 చుట్టుకొలత ఉండాలి. ఈ ప్లాంటేషన్ జస్ట్ 4 ఇయర్సే. నేను చూసిన త్రిపుర ఏరియాలతో పోలిస్తే ఇక్కడ మన దగ్గర కూడా గ్రోత్ ఇంకా చాలా స్పీడ్గా ఉంది. ఆ విధంగా మనం ఇక్కడ చాలా బాగా వస్తుందని చెప్పి అంతర పండుగ ఎంటీ ల్యాండ్లో వేయకుండా అంతర పండుగ వేసి ప్లాంటేషన్ చేస్తాం ఇప్పటివరకు. ప్రస్తుతం చాలా మంది రైతులు అంతర పంటలుగా కలపతో పాటు శ్రీగంధం, ఎర్రచందనమును సాగు చేస్తున్నారు. అయితే శ్రీగంధం, ఎర్రచందనము సాగు ద్వారా లాభం ఆర్జించేందుకు ఎక్కువ సంవత్సరాలు పడుతుంది. అందుకే ప్రసాద్ అగర్వుడ్ పంటలపై దృష్టి పెట్టాడు. అందుకే మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, తైవాన్, లావోస్, సింగపూర్ లాంటి దేశాల్లో ఈ మొక్కలను అధికంగా పెంచుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా మన దేశంలోనూ అగర్వుడ్ సాగు విస్తీర్ణం పెరిగింది. నాగాలాండ్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం భారీగా అగర్వుడ్ సాగు జరుగుతుండగా ఇప్పుడు ఏపీలోనూ వీటి సాగును పరిచయం చేస్తూ
కలపను మార్కెటింగ్ చేయాలని ప్రసాద్ అడుగులు వేశాడు. దీని స్పెషాలిటీ ఏంటంటే అండి, ఈ ప్రపంచంలో ఏ మొక్కైనా సహజంగా హార్డ్వుడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మన ఏ చెట్టు అయినా సరే లోపల హార్డ్వుడ్ ఫామ్ అవ్వడానికి మినిమం 10 to 15 years. అక్కడ దగ్గర ఇది కమర్షియల్ ప్లాంట్ విషయానికి వచ్చేసి ప్రత్యామ్నాయ పంటలైన ఎర్రచందనం, శ్రీగంధం వాటినే తీసుకుందాం. అవి సహజంగా లోపల హార్డ్వుడ్ తయారడానికి 15 సంవత్సరాల పైనుంచి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. దీనికి ఏంటంటే మనకు కావాల్సినప్పుడు ఉదాహరణకి ఇది 4 years ప్లాంట్, ఈ 4 years 5 years ప్లాంట్కి మనం హార్డ్వుడ్ ఇంకో 2 yearsలో కట్ చేయాలని మనం అనుకున్నప్పుడు ఇనాక్యులేషన్ చేసుకొని హార్డ్వుడ్ తీసుకోవచ్చు. అలా కావాలనుకున్నప్పుడు ఆర్టిఫిషియల్ హార్డ్వుడ్ తీసుకునే అవకాశం ఉన్న ఒకే ఒక చెట్టు ప్రపంచంలో అగర్వుడ్ ఒకటి మాత్రమే. ఇది కూడా స్పెషాలిటీ. దీని తర్వాత ఏంటంటే దీని నుంచి ఎన్ని రకాలు తయారు చేస్తామంటే దీని నుంచి మనం ఆకు నుంచి టీ తయారు చేస్తాం, దీని నుంచి వుడ్ తీసిన తర్వాత దీని నుంచి ఆయిల్ తయారు చేస్తాం. ఆ వుడ్ని ఏం చేస్తారంటే చిప్స్లు ధూపంగా వాడతారు. కాస్మెటిక్స్ పంట అండి ఇది మొత్తం. ఆల్మోస్ట్ కాస్మెటిక్స్కి వెళ్తే దుబాయ్, అరబ్ లాంటి ప్రాంతాలు ముస్లిమ్స్ వాళ్ళు అత్తర్ వాడుతూ ఉంటారు కదా, దాని నుంచి ఇదే అత్తర్ తయారు చేసే పంట.